రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఎందుకు ధన్యవాదాలు అర్పిస్తున్నానంటే ఈ సభ తరఫున నేను నిజాయితీగా చెప్తున్నా. అధికారంలో ఉన్నవాడికి ఎవరికైనా సరే పక్కన వాళ్ళని పొగొట్టం అని వాడి పొగుడుతూ ఉంటే మనం దాన్ని సహించడమే కాకుండా మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ సంగతులు చెప్పిన నాకు తెలిసి అతని సక్సెస్కి అదే కారణమేమోనని నేను అనుకుంటున్నాను. అతని తెలివితేటలకి అతని చాలామంది సహనం లేదంటారు రేవంత్ రెడ్డికి. కానీ ఇంతమంది అటు చివరి నుంచి చివరి వరకు ఒక వ్యక్తిని ఏకమంత్రంగా పొగుడుతూ ఉంటే అది నిజంగా నేను మీ సహనాన్ని ఇంకా పరీక్షించుకోను. మా బట్టి ఆయన దగ్గర చదువు నేర్చుకున్నాడు. మా అధ్యక్షుడు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. సరే, రఘువీరారెడ్డి గారంటే ఇంచుమించుగా నా అంత క్లోజ్గా ఉండేవాడు ఆయన. కాకపోతే రాజశేఖర రెడ్డి గారితో పరిచయం వరకు ఇంకా దాని తర్వాత అయింది. మా శ్రీధర్ బాబు గారు అయితే వారి తండ్రి గారు మా మిత్రుడు. సో బాల కాంగ్రెస్ నుంచి మాతోటే ఉన్నాడు. ఎంఎస్కో విజయ్ కుమార్ కూడా ఆత్మీయ బంధం ఉండేది. సుభాష్ పాలేకర్ గారికి, మా కుటుంబ సభ్యులకి, డాక్టర్ సుధా నాగేశ్వర గారికి, వీరు కాకుండా తెర వెనుక కొంతమంది బాగా ఈ సభ సక్సెస్ అవడానికి ఇచ్చేశారు. శరత్ అని ఈ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, ఆయన తన ఇంట్లో ఫంక్షన్కి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో అంత శ్రద్ధ తీసుకున్నాడు. అట్లాగే శ్రీకాంత్ గౌడ్ గారు, మన రుద్రరాజు గారు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఇది నా సొంత ఇంట్లో నా స్వయంగా నేను పాల్గొనాలి అని హృదయపూర్వకంగా ఇక్కడికి వచ్చి వారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించినందుకు సభికులందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ గుడా సాబ్కి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ సాకారం అయ్యేందుకు సహకరించిన బట్టి గారికి, మా పిసిసి అధ్యక్షుడికి, మా సిడబ్ల్యూసి మెంబర్కి, శ్రీధర్ బాబు గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ